వచ్చి నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మంచి నేల మీద విత్తులాగా సహాయం దయచేయండి నాయన తండ్రి. గత వారం అంతా నాయన తండ్రి మరి నీ బిడ్డలు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఏ శ్రమలు శోధనలు నాయన ప్రభా ఉన్నారో నాకైతే తెలీదు, నువ్వు ఎరిగి ఉన్నావు నాయన తండ్రి. వాటన్నిటిని ఇప్పుడు తీసివేసి వారు భారంని నీవు మోయమని నాయన తండ్రి నేను బ్రతిమాలుతూ ఆ హృదయం అనే నేల, ఆ హృదయం అనే పలకల మీద ఈరోజు నీ వాక్యము లిఖింపబడలాగా నాయన తండ్రి, అది వారి హృదయ లోతుల్లో విత్తుబడలాగా సహాయమని కృపని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నా నోటిని నీ బోరగా వాడుకొని నా నోట నీ మాట మాత్రమే ఉండును గాక అని నేను బ్రతిమాలుతున్నాను తండ్రి నాయన. నా జ్ఞానము చెప్పున ఒకవేళ ఏ మాట అయినా బయలుదేరిన ఎడల ఇక్కడ ఉన్న వారి హృదయంలో నాటబడక ముందే దాన్ని నేలకి కొట్టి వేసి అది నాయన ఈ గొప్ప తరుణము నాకు ఇచ్చినందుకు నాయన తండ్రి, నీ బోధకుడుగా నాయన ప్రభువ, నీ దాసుడుగా నాయన ప్రభువ నన్ను నిలబెట్టుకున్నందుకు మరొకసారి నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంగమా ప్రైజ్ ది లార్డ్. 32వ అధ్యాయం ఆదికాండము చూద్దామండి. ఇందులో దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడు మనతోటి. 32వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చదువుకుందామండి. ఆదికాండము 32వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. దేశమునున్న తన సహోదరుడైన ఏశావునకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభునకది తెలియచేయి పంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఓకే, ఇక్కడ ఆగుదామండి. ఇందులోని ఒక విషయం మనం గమనించాలండి. ఏసావుని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎవరు? యాకోబు. ఏ విధంగా తన యొద్ద నుండి మోసం చేసి పారిపోయాడు. మరి ఒక భయం ఉంటుంది ప్రతి మనిషికి. మోసపరిచిన వ్యక్తిని మళ్ళీ కలవాలంటే ఒక విధమైన భయము, ఒక విధమైన అవమానము, సిగ్గు మనలోనూ ఉంటుంది. అయితే ఏసావుని ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకము చేసుకోనివ్వకుండా యాకోబు హృదయములో ఆలోచన కలిగింది. నేను ఏసావుని నా ధనముతో ముందు సంతృప్తి పరుస్తాను, సమాధానము ఏసావుని నా దగ్గర ఉన్న ఆస్తితో నేను సమాధానము పరుచుకుంటాను. అందుకని యాకోబు తన మనసులో అనుకుంటున్నాడు. అనుకున్న తర్వాత తన దగ్గర పనిచేస్తున్న వారిని ఇదిగో ఇలా తీసుకొని వెళ్ళి వీటినన్నిటిని తీసుకొని వెళ్ళి ఏసావు ఎదురైనప్పుడు, ఏసావు ఎవరు మీరు అని అడిగినప్పుడు, యాకోబు దాసులు మేమేమో, యాకోబు నీకు ఇది ఇవ్వమని పంపించాడు మా చేత అని చెప్పమన్నాడు. చూడండి, చాలా సార్లు మనం అనుకుంటామండి డబ్బుతో దేనినైనా కొనియొచ్చు అనుకుంటాం. డబ్బుతో మనం ఎవరినైనా కొనియొచ్చు. జనరల్ గా కుటుంబంలో కూడా కొన్నిసార్లు ఏమిటంటే మనం డబ్బుతో వ్యక్తుల్ని కొనడానికి చూస్తాం. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. డబ్బుతో కాదండి మనం ఎవరిని కొనలేము. ప్రేమతోనే ఎవరినైనా మనము సంపాదించుకోగలుగుతాము. డబ్బుతో కాదు, ధనముతో కాదు, ఐశ్వర్యముతో కాదు, దేని వలన మనము ఒక వ్యక్తిని మన యొద్దకి సమాధానపరచుకోలేము. అది దేవుని కృప వలనే కలిగే కార్యము గాని ధనము వల్ల ఏ మాత్రము కలిగేది కాదు. సో యాకోబు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు, భయంలో ఉన్నాడు కాబట్టి ఒకసారి కాదు 2 సార్లు చాలా దారుణంగా తన సహోదరుణ్ణి మోసం చేశాడు. ఇప్పుడు ఆ మోసము నుండి, అవమానం నుండి తప్పుకోవటానికి ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? ధనముతో సమాధాన పరచుకోవాలని యాకోబు ఏసావు నుండి ఆశిస్తున్నాడు. చదవండి. ఆ దూతలు యాకోబునకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావునకు వెళితిని, అతడు 400 మందితో ఎదుర్కొని వచ్చి చెప్పగా, ఎప్పుడైతే యాకోబు ఈ మాట విన్నాడో, డబ్బు కూడా ఇప్పుడు పనికిరాదు, ఏసావు కక్షతో నా యొద్దకి బయలుదేరాడు. ఎంత మందితోనంటే
ఏసావు 400 మందితో. ఎప్పుడైతే ఈ సంఖ్య విన్నాడో యాకోబు హృదయంలో భయము పుట్టుకొచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్తున్నది ఏమిటంటే, అవతలి వాడు బలాన్ని చూచి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏసావు 1000 మంది తీసుకొచ్చినా కూడా యాకోబు దేవుని చేత ఏర్పరచబడ్డాడు కాబట్టి ఏ ఒక్క చెయ్యి కూడా యాకోబు మీద పడకుండా దేవుడు కాపాడేవాడు. ఎప్పుడైతే క్రీస్తు చేత మీరు పట్టబడ్డారో, దేవుని పిలుపుని మీరు విని ఆ పిలుపుని మీరు గైకొని దేవుని తట్టు మీరు తిరిగారో, ఈ రోజు మీరు వినండి, ఏ ఒక్క హస్తము కూడా మీ మీద పడనివ్వడు అంటున్నాడు దేవుడు. దేవునికి ఎంతమంది సమూహములు బయలుదేరిన, అందుకని ఒక మాట అంటాడండి, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయమో. ఎందుకంటున్నాడు? దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? అందుకని ఒకవేళ ఏసావు నిజంగా 1000 మందితో బయలుదేరినా కూడా యాకోబు భయపడవలసిన అవసరము లేదండి. అదే విధంగా మనము జనాన్ని చూచి, వాడి దగ్గర ఉన్న బలాన్ని చూచి మనం ఏ మాత్రము భయపడవలసిన అవసరము లేదు. దేవుడు గొప్పవాడా, మనుషులు గొప్పవారా? చెప్పండి. 10,000 మంది గొప్పవారా, దేవుడు గొప్పవాడా? 1,00,000 మంది గొప్ప జనులు గొప్పవారా, దేవుడు గొప్పవాడా? అంటే ఎంతమంది నీకు వ్యతిరేకముగా నిలబడినా కూడా, ఎంతమంది శత్రువులు నిన్ను నాశనం చేయడానికి బయలుదేరినా కూడా దేవుడు వారితోని ఏ కీడు నీకు జరిగించడు. దేవునికి స్తోత్రము. ఏ ఒక్క చెయ్యి కూడా నీ మీద పడనివ్వకుండా దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఎప్పుడైతే దేవుడు మనల్ని పట్టుకుంటాడోమా, నిజంగా దేవుడు ఏ కీడు సంభవింపకుండా మనల్ని కాచి కాపాడుతాడు. ఏసావు ఆ మాట విని ఎప్పుడైతే ఆ దాసులు 400 మంది, జనరల్ గా సహజంగా ఎవడైనా మాట చెప్పినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కలిపి కారం అన్ని వేసి కలిపి చెప్తూ ఉంటారు. అందుకనే యాకోబు హృదయంలో భయము ప్రారంభమైంది. చదువుతాము. నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి అయిపోయింది. ఇంతవరకు నేను కష్టపడ్డాను, దాదాపు 20 సంవత్సరములు నేను పడిన శ్రమ, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా ఆస్తి కొరకు, అంత ఒక క్షణంలో కొట్టికెళ్ళిపోతుంది, అయిపోయింది అనే ఒక భయము యాకోబులో ప్రారంభమైంది. నేను ఎందుకు ఈ పదే ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని పరిస్థితుల్లో మనం పడిపోయినప్పుడు, ఎవడైనా ఇంకాస్త నిన్ను భయపెట్టినప్పుడు నువ్వు ఏమి చేస్తావో తెలుసా? మిక్కిలి భయముతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభం. అదే పని యాకోబు చేస్తాడు. మిక్కిలి భయపడిపోయినప్పుడు, ఎవరైనా నిన్ను ఇంకా కాస్త భయపడినప్పుడు, నీకు ఉన్న ఆలోచన కూడా ఏది పని చేయదు, సరైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతావు నువ్వు. అదే పని యాకోబు చేశాడు. యాకోబు ఏ పని చేశాడు చూడండి, మిక్కిలి భయముతో ఏ పని చేశాడో చూడండి. మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా. చూడండి, ఈ మిక్కిలి భయములోని యాకోబు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సహజంగా మన ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ మనిషి అయినా నిజంగా యాకోబు చేసింది 100% కరెక్ట్. భయపడినప్పుడు నీవు ఏ మనిషి దగ్గరికి వెళ్ళకుండా నీవు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడే మనిషిని ఆదుకోగలుగుతాడు. అందుకనే భయపడిపోయినప్పుడు ఎవరైనా భరోసా కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి. ఎవరి సహాయం మీరు కోరుకోని అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడే నీకు ఆదరణకర్త అయి ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఏ అపాయం నీకు కలగదు. చదువుతామా. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు
నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసిందని నాతో చెప్పిన యెహోవా. దేవుడికి యాకోబు ఇప్పుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? మనకి క్రొత్త నిబంధనలోని కూడా ఉంటాయి, నా వాగ్దానములు నాకు జ్ఞాపకము చేయము అంటాడు. నా వాగ్దానములు నాకు జ్ఞాపకము చేయమన్నప్పుడు యాకోబు దేవుని మాట చెప్పునే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఎత్తి పడుతున్నాడు. మిక్కిలి భయపడినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం లేదు. ఆ సమయంలో ఆయన దేవుని తట్టు చూస్తూ, దేవా నీవే మాట ఇచ్చావు, నీవే నా యొక్క ఇంటికి తిరిగి వెళ్ళమన్నావు. ఇదిగో అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నా తండ్రులకైన దేవా, ఇదిగో నీవు చెప్పిన మాట ప్రకారమే నా ఇంటికి నేను తిరిగి వెళ్తున్నాను. నేను ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, మీ సొంత జ్ఞానముతో మీరు సమాధాన పరచుకోవాలని ఏ మాత్రము మీరు చూడకండి. మీ సొంత తెలివితేటల్ని మీరు వాడుకోకండి. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడండి. ఎవరితోనైనా, మీ శత్రువులతో కూడా సమాధానము దేవుడు పరచగలుగుతాడు. దేవునికి స్తోత్రము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సామెతలు 16వ అధ్యాయం 7వ వచనము చూడండి. ఒకసారి ఈ వచనం చదువుదాం. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవునికి నచ్చుతాదో దేవుడు ఏం చేస్తాడంట? నీ శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా శత్రువుని కూడా నా మిత్రులుగా మార్చగలిగే దేవా, నేను దేనికి భయపడను, జడియను. అందుకనే దేవుడు అంటున్నాడు, నిబ్బరముగా ఉండండి, జడియకుడి, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను. ఎవడైనా నీ మీద తిరుగుబాటు చెయ్యాలనుకున్నా కూడా దేవుడు దాన్ని అనుమతించడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నీ తట్టు తిరిగి నిన్ను నాశనం చేయాలని, బయలుదేరాలి అని ఆలోచించినా కూడా ఆ వారి ఆలోచన నీ యొద్ద నిలవదు. అంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూడండి, మిక్కిలి భయముతో బయలుదేరినప్పుడు దేవునికి జ్ఞాపకము చేస్తున్నాడు, తండ్రి నీవు ఇచ్చిన మాట ప్రకారమే నేను ఈ పని చేస్తున్నాను. అందుకనే మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇరుకు పరిస్థితుల్లోని కానీ, ఇబ్బంది పరిస్థితుల్లోని కానీ, నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు దయచేసి పక్కన వాడు అడ్వైస్ మాత్రము తీసుకోకండి. దేవుని అడ్వైస్ మీరు తీసుకోండి. దేవుని మీద ఆధారపడండి. దేవా నీవు చెప్పండి, ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి, నాకు వివేచనను దయచేయు ప్రభువా. నా సొంత జ్ఞానముతో నేను ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది నా మీద మళ్ళీ కీడు సంభవిస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, యాకోబు ద్వారా దేవుడు మాట్లాడాడు. యాకోబు దేవుడికి అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనం ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాగ్దానములు దేవునికి జ్ఞాపకం చేయమంటాడు దేవుడు, ఏ పరిస్థితుల్లోనైనా. అందుకనే వాక్యము నిజంగా ధ్యానించి వాడు ధన్యుడు. ప్రతి పరిస్థితికి ఒక వాక్యము మనకి బైబిల్లో ఉంది. భయానికి ఉంది, ధైర్యానికి ఉంది, సంతోషానికి ఉంది, దుఃఖానికి ఉన్నది. అనేక విషయాలకి దేవుడు వాక్యముని ఏర్పరిచి ఆ వాక్యములో ఉన్న వాగ్దానములు దేవునికి జ్ఞాపకము చేయండి. అప్పుడు నీ శత్రువుని ఎదుట నుండి తొలగింపబడతారు. లేకపోతే నీ శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. చదువుదామా. నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము. చూడండి, యాకోబు బయలుదేరినప్పుడు కేవలం ఒక చేతి కర్రతో బయలుదేరాడట. కానీ తిరిగి వచ్చినప్పుడు అంటే ఎంత ధనము, ఎంత ఆశీర్వాదము, ఎంత మేలులు యాకోబు అక్కడ పొందుకున్నాడు. అందుకని నీ ప్రారంభము చిన్నగా అయినా కూడా నీ ముగింపు చాలా ఘనముగా ఉండబోతుంది. దేవుడికి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను మహిమలో నుండి అధిక మహిమలోకి ప్రవేశింపచేస్తాను.
నీ ప్రారంభము ఏ విధంగా ఉన్నా కూడా నీ ముగింపు మాత్రము చాలా ఘనముగా ఉండబోతుంది. ఎలా ఉండబోతుందంటే రాజులైన యాజక సమూహముగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రము. నీవు గొర్రెలాగా ప్రారంభించినా కూడా నీవు సింహముగా మిగలబోతున్నావు. దేవునికి స్తోత్రము. సో యాకోబు బయలుదేరినప్పుడు ఒక చేతి కర్రతో బయలుదేరాడు, కానీ దేవుని ఆశీర్వాదములు పొందుకొని తన స్వస్థలానికి తిరిగి వస్తున్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదములు పొందుకొని వస్తున్నాడు. చదువు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడయ్యున్నాను, నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను. ఈ విధంగా మనం చూస్తే ఎంత సంపాదించుకున్నాడు యాకోబు, ఎంత ధనము, ఎంత ఐశ్వర్యము, కానీ అవన్నీ ఇచ్చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అందులోనే ఒక భాగము ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయాడు. నేను ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుందమ్మా. మనము దేవుణ్ణి మోసం చేసామా లేదా? ఒక ప్రశ్న చెప్పండి. సంఘంతో అడుగుతున్నాను, చెప్పండి. మోసం చేశాం. ఏసావుని ఇప్పుడు పరిస్థితులను మనం మార్చుకుందాం. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు, నీవు ఉన్నావు. నీవు దేవుణ్ణి మోసం చేసి నువ్వు పారిపోయావు, కానీ తిరిగి నువ్వు తెలుసుకొని నీ పాపములు, నీ అపరాధములు తెలుసుకొని నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నావు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడా, తృణీకరిస్తాడా? అందరు వ్యక్తులతో ఇదే పని దేవుడు చేయిస్తాడు. సమాధాన పరచటకే దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. సమాధానం కలుగ చేయుటకు మాత్రమే దేవుడు మనకి సమాధాన పరిచర్యను కూడా దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. చదువుదామండి. ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మంద ముందుకు నడుమ ఎడముంచి నాకంటే 25వ వచనం తాను అతని గెలవకున్నట చూచి తొడగూటి మీద అతని కొట్టాను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. ఇది చాలా మంచి మాట అండి. ఎప్పుడైతే నీవు భయములోనున్నావో, ఎప్పుడైతే నీవు ఇబ్బందిలోనున్నావో, ఎప్పుడైతే నీకు అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, దేవుడితో ఈ విధంగా పోరాటం చేయాలి. ఎలా పోరాటం చేస్తావంటే, నీవు నన్ను దీవించేదాకా నేను ఇక్కడ నుండి కదలటం లేదు. నీవు నన్ను ఆశీర్వదించేదాకా, ఈ పరిస్థితి నుండి నువ్వు నన్ను తప్పించేదాకా ఏ మాత్రము నేను లేచేది లేదు. నేను మోకరిస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటాను. నీతోని నరునితో కూడా నేను పోరాడి గెలుస్తాను. ఏ పరిస్థితుల్లోనైనా ఆ మిక్కిలి భయములో ఉన్నప్పుడు తన సంతానములన్నిటిని 4 దిక్కులకి యాకోబు పంపించేస్తాడు. తన ఆస్తి తన యొద్ద నుండి తీసివేయబడ్డది. భార్యలు, పిల్లలు తన యొద్ద నుండి వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలాడు. ఆ ఒంటరి సమయంలో దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవునితోని పోరాటం చేశాడు. నీవు నన్ను దీవించే వరకు ప్రభువా, ఈ పరిస్థితి నా యొద్ద నుండి తొలగించే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది లేదు. అలాంటి మొండితనము మనకి కావాలి. మన ప్రార్థనలో కూడా ఆ మొండితనం కనిపించాలి. నీవు దేవునితోని బహుగా పోరాడాలి, ప్రార్థన పూర్వకంగా పోరాడాలి. అడగండి, దేవునికి జ్ఞాపకము చేయండి. తండ్రి, నీవు చెప్తే గాని నాయన ప్రభువా నేను ఏ పని చెయ్యలేను.
నీవు ఈ మాట ఇచ్చిన ప్రకారము నీవు నాకు వాగ్దానం ఇచ్చావు కాబట్టి నేను నీ మాటని జ్ఞాపకం చేస్తాను. ఇది నా జీవితంలో జరిగించే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది లేదు. మనం పోరాడాలమ్మా. మనకు ఇప్పుడు యాకోబు ఎవరి కోసం పోరాడాడు? తన కోసమా, తన పిల్లల కోసమా, భార్య కోసమా? తన కోసం ఏమాత్రము పోరాడలేదు. తన పిల్లల కోసము, తన ఇంటి వారి కోసము పోరాడాడు. యాకోబు పోరాటము తన కోసం కాదు, తన ఇంటి క్షేమము కోసం పోరాడాడు. తన భార్య పిల్లల కోసము పోరాడాడు. పోరాడి ఏమంటున్నాడు? నీవు నన్ను దీవించే వరకు, నా కుటుంబం అంతటిని నా యొద్దకి సమాధాన పరిచే వరకు నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. ఈ విధమైన ప్రార్థనలు ఒకవేళ మన ఇంటిలోనే ఒకరి ముఖం మనం చూసుకొని చూడలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రార్థన చేయండి, మోకరించి అడగండి. తిరిగి నా సహోదరుడు, నా సహోదరి తిరిగి మేమందరము సమాధానముగా జీవించులాగా నీవు చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. సొంత కుటుంబాల్లో, బంధువుల్లో కూడా మనం కొన్నిసార్లు ఒకరి ముఖము చూడలేని పరిస్థితుల్లో ఉంటాం. ఆ పరిస్థితుల్లో నువ్వు చేయవలసింది ఏమిటంటే, తండ్రి నేను ఏ ధనము ఏది కోరుకోవటం లేదు నాయన తండ్రి. నా కుటుంబంలో ఒక్కరు కూడా నాశనము కాకూడదు. శత్రువు చేత వారు ఏమాత్రము నాశనము చేయబడకూడదు. అందుకని నేను మిక్కిలిగా ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభువా. నేను ప్రార్థించి వేడుకుంటున్నాను. నా కుటుంబానంతా నువ్వు రక్షించే వరకు, సమాధాన పరుచుకునే వరకు నేను నిన్ను ఏమాత్రమో విడవను. నేను నీతో పోరాడుతూనే ఉంటాను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. చూసారా, ఇక్కడ మొదటిసారి ఇసాకు నీ పేరేమి అన్నప్పుడు ఏమన్నాడు? ఏసావు అన్నాడు. కానీ ఇక్కడ తన నిజ స్వరూపాన్ని దేవుని ముందు పెడుతున్నాడు. ఎస్, నేను బలహీనుడిని, నేను గొప్ప తెలివైన వాడిని కాదు, నేను ఏ మాత్రం ఏ పాటి వాడిని కూడా కాదు ప్రభువా, ఇదే నా పేరు యాకోబు, నేను ఒక మోసగాడిని అని తిరిగి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. అవును నాయన ప్రభువా, నేను మోసం చేశాను కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాను నాయన ప్రభువా. నేను మోసగాడిని, నా తండ్రినే నేను మోసం చేశాను, నా సహోదరునే నేను మోసం చేశాను. అందుకని ఈ విధమైన నాయన తండ్రి పరిస్థితుల్లో నేను నా మావయ్య గారి చేత నేను మోసపడిపోయాను నా తల్లి. మోసమే నా జీవితం అయిపోయింది నాయన ప్రభువా. నా పేరు యాకోబు, నేను ఒక మోసగాడిని అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన ఎవరు అని ఎప్పుడైతే యాకోబు అంగీకరించాడో దేవుడు యాకోబుని బహుగా దీవించాడు. దేవుడి దగ్గర ఏది దాచుకోకండి. మీరు దేవునితో పోరాడినప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, మీరు ఎవరు అని దేవుడు మేము ప్రశ్నించినప్పుడు దేవుడికి నిజం చెప్పండి, మీరు ఎవరు. మీ అంతరంగముని మీరు పరీక్షించుకొని చెప్పండి, మీరు ఎవరు. తండ్రి, నేను ఘోర పాపిని నాయన ప్రభువా, నాలో ఏ మంచి లేదు, నా హృదయ ఆలోచన అంతా చెడ్డవై ఉన్నాయి, నా తలంపులు అన్నీ చెడ్డవై, ఇదే నా నిజ స్వరూపము. బాహ్యముగా కనిపించేది నేను కానే కాదు నాయన ప్రభువా. నాలో వేరే ఒక మనిషి దాచబడి ఉన్నాడు. ఆ మనిషినే నేను నీకు పరిచయం చేస్తున్నాను. నాలో నిజ స్వరూపాన్ని నీ ముందు పెడుతున్నాను నాయనా తండ్రి. నన్ను మార్చు నాయన ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. నన్ను నూతన సృష్టిగా తిరిగి నాయన మార్చు. లోపలగా బయటగా ఒక్కదానిగా ఉండలాగా నాయన తండ్రి నన్ను ఆశీర్వదించు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవునితో పోరాడతావో, దేవా ఇదే నా నిజ స్వరూపం. అద్దం ముందు కనిపించేది అది నీ నిజ స్వరూపము కాదు. నీ నిజ స్వరూపము నీకు ఒక్కడికే తెలుసు, అది నీలో దాగున్నది. అందుకనే దేవుడు అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటి? యాకోబు అనగా ఏమిటి? మోసగాడు. అప్పుడు యాకోబు అంగీకరిస్తున్నాడు, ఎస్ ప్రభు, నేను అక్కడ యాకోబు అనటం లేదు, నేను మోసగాడిని అని దేవుడికి తన నిజ స్వరూపముని బయటపెట్టి మిక్కిలి భయపడిపోతున్నాను నాయన ప్రభువా. నా కుటుంబం నా యొద్ద నుండి వేరు చేయబడ్డది నాయనా, ఈ పరిస్థితుల నుండి నన్ను తప్పించు, విడిపించు నాయన తండ్రి అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవునితో పోరాడి గెలిచిన తర్వాత దేవుడు, నీవు ఇంకా ఎన్నడూ యాకోబుగా పిలువబడవు. దేవునికి స్తోత్రము. ఏమంటున్నాడు? నీవు ఎన్నడు
నిజంగా మనం అందరం ఈ రోజు మోసకాలముగా బ్రతకటం లేదు. నిజంగా దేవుని పిల్లలై ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రీస్తు రక్తము ద్వారా ఒకప్పుడు నిజంగా మనం మోసకాలమే, వేషధారమే. కానీ ఎప్పుడైతే క్రీస్తును మనం అంగీకరించి ఉన్నామో దేవుడు మనకి ఒక కొత్త పేరు ఏర్పరిచాడంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ కొత్త పేరు మనం ఎప్పుడు పొందుకోబోతున్నామంట? పరలోక రాజ్యములో. ఉన్నదా లేదా బైబిల్లో? అందుకనే యాకోబు పేరు తీసివేసి, మనలో ఉన్న యాకోబుని తీసివేసి, మనలో ఉన్న మోసపు స్వభావాన్ని తీసివేసి దేవుడు క్రొత్త పేరు. అందుకనే జనరల్ గా సహజంగా మనం బాప్తిజంకి వెళ్ళినప్పుడు మనం ఏం పేరు ఇస్తారు? కొత్త పేరు ఇస్తారు. మరి అదే విధంగా దేవుడు అంటున్నాడు, మీలో ఉన్న మోసగాడిని నేను తీసేసి నిజమైన వాడిని నేను నిలపబోతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని మీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. చదువుదమ్మా. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుడు చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. పెనూయేల్ మీన్స్ ఫేస్ టు ఫేస్. పనీం అంటాం హిబ్రూ భాషలో, ముఖాముఖిగా. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుండుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగుటి మీద తుంటి నరము. చూసారా? యాకోబు నడక కూడా దేవుడు మార్చేశాడు. ఎప్పుడైతే ఈ తొడ మీద దెబ్బ పడ్డాదో, ఒకప్పుడు యాకోబు అన్ని తప్పుడు చేయటానికి తొందరపడ్డాడు, పరిగెత్తేవాడు అన్ని తప్పు చేయటానికి. కానీ దేవుడు నిదానమే ప్రధానం అన్నట్టు తొడ మీద ఎప్పుడైతే కొట్టాడో, ఆయన ఎక్కువగా ఏ పని తొందరపాటు పనులు చేయనివ్వకుండా దేవుడు తన నడకని కూడా దేవుడి మీద ఆధారపడులాగా. అందుకని కొన్నిసార్లు మనకి దెబ్బలు తగిలినప్పుడు దేవా స్తోత్రం అనండి. ఎందుకు దెబ్బలు తగులుతాయో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీకు తొందరపాటు ఎక్కువ, కాస్త స్లోగా వెళ్ళు అంటున్నాడు. కాస్త స్లోగా వెళ్ళు. దేవుడు కొన్నిసార్లు అందుకని అంటాడు, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే. కొన్నిసార్లు దేవుడు మనకి గాయపరచకపోతే మన స్పీడ్ మనము తగ్గించుకోము, మన అలవాటుల్ని మనం మార్చుకోము, మన ఆలోచన తీరు మారదు. అందుకనే దేవుడు కొన్నిసార్లు గాయపరచవలసి వస్తుంది మనల్ని. ఆ గాయపడినప్పుడు అబ్బా దేవా అంటాం మనం. ఎప్పుడు ఇదే మాట అను, మనుషుల మీద ఆధారపడకు. అందుకనే కాస్త స్లో అని దేవుడు ఈ మాట చెప్తున్నాడు. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినదా నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద తుంటి నరము తినరు. యాకోబు కనులెత్తి చూచినప్పుడు 33 వచ్చాడు. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసులకును పంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును ఉంచి. ఇక్కడ కూడా యాకోబు పక్షపాతం చూపిస్తాడు. తనకి చాలా ఇష్టమైన రాహేల్ని చివరిగా పెట్టుకుని ముందుగా దాసురాలని పంపించి ఆ 3వ స్థలంలోని లేయా నుంచి చివరిగా రాహేల్. కానీ దేవుడు ఆ పని చేయడండి. దేవుడు ఏమాత్రము ఆ విధంగా పని చేయడు. దేవుడు అందరినీ సమానముగా ప్రేమిస్తాడు. నీవు బాగుండాలని చెప్పి ఒకరిని బలి చేయడండి దేవుడు. తన బలైపోతాడు కానీ ఏ మనిషిని బలిగా చేసుకోడు దేవుడు. అది మనుషులకి దేవునికి ఉన్న గొప్ప తేడా. యాకోబు చూడండి, పోతే పోని, ఒకరు నా కుటుంబంలో చచ్చిపోతే, కొన్ని పిల్లలు పోతే పోయింది, కానీ నాకు ఇష్టమైన నా ప్రియురాలు రాహేలు బ్రతికుంటే చాలు. ఇందులో కూడా స్వార్థము చూడండి. కానీ దేవుడు పక్షపాతి కాడండి, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. చెడ్డవారి మీద
నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అంటాడు. చెడ్డవారి మీద వర్షము కురిపిస్తున్నాడు, మంచి వారి మీద కూడా వర్షము కురిపిస్తున్నాడు. ఏ భేదము లేదు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి తనకి చాలా ఇష్టమైన దాన్ని చివరిగా పెట్టుకొని మిగతా ముగ్గురిని ముందు పంపిస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, అందరినీ తన వెనక నిలబెట్టుకొని తన ముందు వెళ్తాడండి బలిగా అర్పించుకోవడానికి. దేవునికి స్తోత్రం. అది మనిషికి దేవునికి ఉన్న గొప్ప తేడా. అందుకనే దేవుడు అంటాడు, మనకి వాక్యంలో కూడా రాయబడింది, దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడు. ఎందుకు ఈ మాట చెప్పబడ్డాదంటే, ఎప్పుడైతే దేవుడు నీ ముందు ఉన్నాడో విరోధి నీ ముందు చెయ్యి వెత్తనివ్వకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నీ ముందు బయలుదేరుతాడంట. నీకన్నా ముందు బయలుదేరి మార్గమని ఏం చేస్తాడంట, సరళపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఏ అపాయం దేవుని బిడ్డలకి నిజంగా చెప్తున్నానండి, ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో అలాంటి బిడ్డలకి దేవుడు ఏ అపాయము కలగనివ్వడు. అదే విధంగా నమ్మని వారికి కూడా అదే ప్రేమని దేవుడు చూపిస్తాడు. పక్షపాతము ఏ మాత్రము లేదు. చెడ్డవారికైనా మంచి వారికైనా దేవుడి ప్రేమ సమానముగా ఉంటుంది. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నెలెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. వాళ్ళలో ఎంత చక్కటి మాట చెప్పండి. దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. పిల్లలు ఎవరండి? దేవుడు ఇచ్చిన బహుమానమే. చూడండి, చదవండి. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడేది. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడేది. ఆ తర్వాత ఏసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడేది. ఏసేపు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువులు ఇదే మాట నీతో మాట్లాడబోతున్నారు. నాకు నీ నుండి ఏమీ అవసరం లేదు, దేవుడు నాకు కూడా గొప్ప ఆశీర్వాదము కల్పించాడు, నువ్వు నాకు ఇంకేమి బాకీ లేదు. నీ రుణాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు ఎవరి దగ్గర ఏ రుణాన్ని ఉంచుకోడు. ఏసావు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, నీది నీదే, నీది నాకు ఏమీ అవసరము లేదు, దేవుడు కూడా మన శత్రువుల చేత ఈ మాట మన జీవితంలో పలికించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. నీవు నన్ను మోసం చేసావు, సరే, అవన్నీ పక్కన పెట్టు. ఈ రోజు నేను కూడా గొప్పవాడిని అయిపోయాను, నీ దగ్గర నుండి నాకు 1 రూపాయి కూడా అవసరము లేదు అన్నులాగా దేవుడు నీ శత్రువులని నీ మిత్రులుగా మార్చేస్తాడు. ఆ దినము దూరముగా లేదు, బహు సమీపముగా ఉన్నది నీ జీవితంలో. దేవునికి స్తోత్రము. చదవండి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకోనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. నాకు ఇక్కడ బలహీన అవస్థ. సహజంగా ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, మనం అవసరతలో ఉన్నాము. ఎవడో వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తే అబ్బా దేవుళ్ళలాగా వచ్చి వెంటనే మనిషిని దేవుడు చేసేటమే మన బుద్ధి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. వెంటనే ఇప్పుడు ఎవరిలాగా ఏసావు ఒకప్పుడు శత్రువులాగా కనిపించాడు, మిక్కిలి పైపోయిన ఏసావుని చూచాడు. ఇప్పుడు ఏసావు ఎలా కనిపిస్తున్నాడంట? ఎందుకు దేవుడిలా కనిపిస్తున్నా అంటే యాకోబు నుంచి ఏది ఆశించలేదు కాబట్టి. ఎంత దౌర్భాగ్యం చూడండి. అంటే కొన్నిసార్లు ఎంత మారాలనుకున్నా కూడా కొన్ని ప్రవర్తనలు
మారవండి. పాత అలవాట్లు అంత సులువుగా పోవు. మన మధ్యలో ఉంటాం, మన మధ్య సంఘంలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. పాత అలవాట్లు అంత ఈజీగా వదులుకోలేరు. అందుకని ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. పాత అలవాట్లు చచ్చిపోవడానికి చాలా కాలము పడుతుంది. సో ఎప్పుడైతే ఏసావు నోటి నుండి నీ యొద్ద నుండి నాకు ఏమి వద్దు, నీకు ఒక్క రూపాయి నువ్వు నాకు బాకీ లేదన్నప్పుడు అబ్బా దేవుడిలాగా అనిపించేవు. నువ్వు అప్పు తీసుకున్నావు, నువ్వు డబ్బు తీసుకున్నావు, నువ్వు రుణం ఉన్నావు, నువ్వు బాకీ చెల్లించాలి. కానీ ఎవడైతే నీకు ఇచ్చాడో వాడు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏమి నాకు ఇవ్వనవసరం లేదు, అమ్మా నాకు దేవుడు చాలా ఇచ్చాడని, అబ్బా మీరు దేవుడండి. వెంటనే దయచేసి అలాంటి పొరపాటు మీ నోటిలో నుండి రానివ్వకండి. మనిషి ఏనాడు దేవుడు కాలేడండి. మనిషి ఏనాడు దేవుడు కాలేడు. సో ఎప్పుడైనా నీకు ఏ ఉపకారము ఎవరి ద్వారా జరిగినా కూడా నీవు ఎవరికి మహిమ కలిగించాలి? దేవునికి మాత్రమే. దేవుడు అంటాడు, నా మహిమను నేను ఎవరికినూ ఇవ్వను అన్నాడు. I shall not give my glory to anybody. చాలా సార్లు ఆ పరిస్థితుల్లో మనం అనేస్తాం ఏదో వారిని సంతృప్తి పరచడానికి. మీరు నిజంగా దేవుడండి, మీరు నిజంగా దేవుడు లాంటి వారండి. అవసరమా ఈ మాటలు? ఒక వ్యక్తిని దేవునితోని పోల్చాలంటే ఆ వ్యక్తి గుణం ఏ విధంగా ఉండాలి, ఆ వ్యక్తి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఆ వ్యక్తి ఆలోచన ఏ తీరుగా ఉండాలి, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎంత యథార్థమైన జీవితము జీవించి ఉండాలి ఒక వ్యక్తిని దేవుడిగా పోల్చాలంటే. అందుకని దయచేసి అలాంటి పొరపాటు మీ జీవితంలో ఎవడు ఎంత గొప్ప సహాయం చేసినా, దేవా ఇది నీ ద్వారా పొందినదే, మనిషి ద్వారా ఏ మాత్రము కాదు. ఏ మేలు నాకు జరిగినా కూడా అది ఎలాంటి గొప్పవాడు నాకు సహాయం చేసినా ఆయనకి కృతజ్ఞత చెల్లించండి, కానీ మహిమ మాత్రము దేవునికి అర్పించండి. అప్పుడే దేవుడు నిజంగా ఘనపరచబడతాడు. తొందరపాటు మాటలు వద్దండి మనకి. ఏ మనిషి అన్నాడు దేవుడులా కాలేడు. చదువుదాం. దేవుడు ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చెత్తగిచ్చి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినదంతా ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలయు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెలవలను. నేను నా ప్రభువునొద్దకు శేయునకు వచ్చే వరకు నా ముందర. ఇక్కడ కూడా చూడండి, ఇంకా భయం ఉన్నది యాకోబుకి. ఏమంటున్నాడు ఏసావు, నువ్వు ప్రభువా నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల వస్తాను. యాకోబుకి భయం ఏంటంటే మధ్యదారిలో వీడు మనసు ఏమైనా మారిపోయి మనకి ఎదురుదాడి చేస్తాడేమో, తిరుగుబాటు చేస్తాడేమో. సహజంగా ఇలాంటి ఆలోచన కలిగి మనకి విశ్వాసులు ఉన్నారండి. మధ్య వరకు బాగానే ఉంటారు, కానీ శత్రువు ఇంకా బలంగా లేచినప్పుడు ఆ నమ్మకం అంతా ఒక్కసారి పోగొట్టుకుంటారండి, భయపడిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ అపాయము నీ యొద్దకి రాదే రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుడు అబద్ధపు మాటలు మాట్లాడలేడండి. దేవుడు మాట ఇచ్చాడంటే భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ తన మాట మాత్రం గతించిపోదు. అందుకని అంటున్నాడు, ఎవరిని చూచైనా కూడా మీరు భయపడనవలసిన అవసరం లేదు. నీ శత్రువులతో పాటు మీరు నడవండి, మీ మిత్రులుగా దారిలోని దేవుడుగా మార్చేస్తాడు దేవుడు వాళ్ళని. భయపడకండి, నిబ్బరముగా ఉండండి, నిలకడగా ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. చదవండి. నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతడితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు. ఏశావు ఉద్దేశం అంతా మంచిదే,
ఏసావు ఏమంటున్నాడు, ఇంతమంది ఉన్నారు కదా, నేను కొంతమంది సహాయముగా నీకు విడిచిపెడతాను. కానీ యాకోబు భయం ఏంటంటే, వీడు ఎందుకు విడిచిపెడుతున్నాడు, వీడు చూడండి, భయం అనేది ఎవరిని నమ్మనివ్వదండి. ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతావు. ప్రతి మనిషిని నువ్వు సందేహించి జీవిస్తూ ఉంటావు. అది నీకు చాలా కీడు కలుగ చేస్తుంది. ఈ భయం అనే జబ్బు నీలో నుండి తొలగింపబడాలి. అందుకని దేవుడు కొత్త నిబంధనలు అంటాడు, భయపడే ఆత్మను నేను నీకు ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మను నేను నీకు ఇచ్చాను. ధైర్యముగా ఉండండి అంటున్నాడు. ఎంతమంది నీ చుట్టుపక్కల ఉన్నా కూడా అమ్మా ఏ కీడు నీకు జరగదంటున్నాడు దేవుడు. నిబ్బరముగా ఉండండి, నిలకడుగా ఉండండి. మీ పరిస్థితులను మీరు చూచి అవి గొప్ప కొండలాగా ఉన్నాయి అంటున్నారా, దేవుడు అంటున్నాడు, ఈ కొండతో నీవు మాట్లాడు, అది సముద్రంలో కూడా పడదోస్తాను నేను. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. పరిస్థితుల్ని చూచి, మనుషుల్ని చూచి, వారి బలాన్ని చూచి, వారి దగ్గరున్న ధనాన్ని చూచి ఏ మాత్రము నీవు నిన్ను అధైర్యపరచుకో. భయపడకండి, నిలకడగా ఉండండి, నిబ్బరముగా ఉండండి. అంతేగాని ఆయన వచ్చి ఎప్పుడైతే మంచి 4 మాటలు చెప్తాడు, అమ్మా దేవుడండి మీరు అని మాత్రం ఏ మాత్రము మీరు అనవకండి. మీరు అన్నది కూడా మీ మనసులో నిజముగా అన్న మాట కాదు. అన్ని వట్టి మాటలే. వట్టి మాటలు తీసివేయండి, దేవుణ్ణి నమ్మండి. ఒకవేళ నీ శత్రువుని దగ్గరికి వచ్చాడంటే, మంచిగా మాట్లాడుతున్నానంటే, దేవా నీకు స్తోత్రం నాయన, ఈ కార్యము నా జీవితంలో నీవు జరిగించినందుకు నాయన, ఒకప్పుడు ఈ వ్యక్తిని నేను మోసము చేసిన ఆయననే నా యొద్దకి రప్పించి సమాధానపరుచుకున్నావు నాయన తండ్రి. దాని కొరకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చదువు. అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండనేమన్నాను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయూరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దానారాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షేకెము అను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. మరియు అతడు అక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు, ఈ యొక్క శోధనలు, ఈ యొక్క భయం అంతా అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తన దగ్గర ఉన్న ఆస్తితోని, తన దగ్గర ఉన్న ధనంతో ఏం కొన్నాడు, ఒక గొప్ప స్థలంని కొన్నాడు. షెకెం అనే ప్రాంతముని ఆయన కొన్నాడు. ద గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద బైబిల్ వాజ్ జేకబ్. పాము వలె వివేకముగా ఉండేవాడు, పావురం వలె నిష్కపటముగా ఉన్నాడు. సో అటువంటి సమయస్ఫూర్తి జ్ఞానముని మనము కోరుకోవాల్సిన అవసరత కూడా ఉన్నది. తెలివితేటలు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, నీకు తెలివి ఎక్కువ రా అంట కదా. కానీ తెలుగులో ఇంకొక మాట కూడా ఉంది, అతివృష్టి అనావృష్టి అంట. అతి తెలివి కూడా పనికిరాదు. అప్పుడు ఏమవుతుందంటే, దేవుని బదులు నీ తెలివిని నీవు ఎక్కువగా నమ్మటం ప్రారంభిస్తావు. కాబట్టి ఆ తెలివే, అతి తెలివే నిన్ను ఉంచుతుంది. సో ఎప్పుడైతే ఏసావుతో సమాధాన పరచబడ్డాడో అప్పుడు యాకోబు మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఒక స్థలముని కొన్నాడు. ఏంటి ఆ స్థలం పేరు? He purchased the portion of the field there where he had pitched his tent from the sons of Hamor, Shechem's father, and 100 pieces of money. ఈ హామోరు అనే ఒక వ్యక్తి నుండి, షెకెం అనే వారి కుమారుడు నుండి యాకోబు ఒక స్థలాన్ని కొన్నాడు. నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరితో వ్యాపారం చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరితో ఏ ఒప్పందం కుదుర్చుకుంటున్నారో, ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి. ప్రతి లైన్ మీరు చదవండి. ఎంతమందికి ఇప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అమ్మా. అగ్రిమెంట్ ఎవడైనా చదివాడా? ప్లీజ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. వెంటనే మనం ఏం చేస్తాము? టిక్.
ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ వామో నా వల్ల కాదు అంటే ఎలా మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. ఎప్పుడైతే నువ్వు అగ్రిమెంట్ లో సోషల్ మీడియాలో దిగేవో లేకపోతే ఏ కాంట్రాక్ట్ లో నువ్వు దిగేవో అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది, ఆ అగ్రిమెంట్ లో దగ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ లో ఒకసారి నువ్వు పడిన తర్వాత బయటకి రాలేవు. బయటికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఇబ్బందితో నువ్వు బయటికి వెళ్తావు. అదే పని ఇప్పుడు నెక్స్ట్ చదవబోయే అధ్యాయంలో చూస్తాం. ఎవరితోనైతే వ్యాపారం ఒప్పందం చేసుకొని ఒక స్థలము కొన్నాడో అదే వ్యక్తి కుమారుడు ఇశ్రాయేల్ అనే వాడి కుమార్తెని ఏం చేశాడు? పాడు చేశాడు. జాగ్రత్తగా ఉండండి. నీవు ఎవరితో ఒప్పందంలోకి వెళ్తున్నావో, ఎవరితో చేతులు కలుపుతున్నావో, ఎవరితో జతపడి నువ్వు పని చేయాలని ఆశిస్తున్నావో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. గుడ్డిగా మాత్రం ఏ కాంట్రాక్ట్ మీద సంతకము పెట్టకండి. రేపు ఈ క్లాస్ ఉంది, నువ్వు ఎందుకు చూసుకోలేదు, ఎందుకు చదవలేదు, అది నీ తప్పే అంటాడు. కానీ వాడి తప్పుని ఎన్నడు, వాడి మోసాన్ని ఎన్నడు వాడు అంగీకరించడు. అందుకనే అంటాము ప్రతి క్లాస్ ని చదవండి. అందుకనే దేవుడు అంటాడు దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు, ఎవడు వాడిని మోసం చేయలేడు. ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ నీలో సంపూర్ణంగా ఉంటుందో, ఎవడు ఎలాంటి అగ్రిమెంట్ తీసుకొచ్చినా కూడా దేవుడు నీకు బహు తెలివిని ఇస్తాడు. అందులో ఉన్న విషయములన్నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈ క్లాజుని నువ్వు మార్చాలనే విధంగా దేవుడు నీకు జ్ఞానముని కలుగు చేస్తాడు. అందుకని ఏ విషయంలో కూడా దేవుడు నీకు కొదువ చేయలేదు, తక్కువ చేయడు. అందుకని నేను అంటాను, గుడ్డిగా గూగుల్ అకౌంట్స్ ఉంటాయి, యాహూ అకౌంట్స్ ఉంటాయి, అన్ని సోషల్ మీడియాస్ అకౌంట్ ఉంటాయి. నాకు ఒక్కరు చేతులు ఎత్తి చెప్పండి నేను అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివాను. మీకు తెలుసా ఈరోజు ఎవరితో మీరు ఒప్పందం చేస్తారో సోషల్ మీడియా, మీ మొత్తం ఫ్యామిలీ హిస్టరీ, మీ ఇన్ఫర్మేషన్, మీ సీక్రెట్స్ అంతా వాడి దగ్గర ఉన్నాయి. వాడు ఎప్పుడైనా దాన్ని వాడుకుంటాడు, అమ్ముకుంటాడు, మీతోనే వాడు వ్యాపారం చేసుకొని గొప్పగా అవుతాడు. కానీ దేవుడు ఒప్పందం చేసుకున్నప్పుడు దేవుడు గొప్పవాడు కాదు, మిమ్మల్ని గొప్పవాడు చేస్తాడు. When you enter into a contract with God, God will not become rich, He will make you rich. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పాడు చేయకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఒప్పందం చేసుకుంటావో నీకు మేలే జరుగుతుంది. కానీ అందులో ఏ కీడు, ఏ హాని కూడా నీకు జరగకుండా ఆ ఒప్పందంలో దేవుడు నేను చనిపోతాను కానీ నీ ప్రాణానికి కూడా నేను ఏ అపాయము కలగనివ్వను. అట్లాంటి ఒప్పందము దేవుడు మనుషులతో చేసుకుంటాడు. కానీ మనుషులతో చేసుకున్న ఒప్పందాలన్నీ మోసం. ఈరోజు వివాహములో చేసుకున్న ఒప్పందంలో కూడా ఎవడు నిలబడుతున్నాడండి నిజాయితీగా? చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఇష్టపూర్వకంగానే చేరారా మీరు ఆ ఉద్యోగంలో? చెప్పండి. ఎంతమందికి ఇష్టం లేదు మీరు చేస్తున్న ఉద్యోగం? చేతులు ఎత్తరేంటబ్బా? సిస్టర్ చేయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటమ్మా, ఒక్కసారి మీరు ఒప్పందంలో ఉన్న తర్వాత మీ ఇష్టాలు పనికిరావు. వారు చెప్పిందే వేదము. నీకు ఇష్టమున్నా నీకు ఇష్టము లేకపోయినా నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న ఎడల వారికి తెలుసు ఎంత కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుసు, పోలీస్ ఆఫీసర్ తెలుసు. వారు ప్రభుత్వంతో న్యాయ విధులతో వారు ఒప్పందం చేసుకున్నారు. కానీ దే ఆర్ బౌండ్. మంచి చేయాలనుకున్నప్పుడు కూడా వారు చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నారు. అయ్యా మా చేతులు కట్టేసి ఉన్నాయి, మేము ఏమీ చేయలేము. మంచి చేయాలని చాలా ఆశ ఉంటుంది చాలా మందికి, వారు పనిచేస్తున్న దాంట్లో. కానీ ఏమైతుంది? కాంట్రాక్ట్ వలన వారు దే ఆర్ బౌండ్. చదువునండి. నెక్స్ట్ టైం ఎంత అయింది? ఓకే, 10:15 నెక్స్ట్ అధ్యాయం మొదటి నుంచి 34వ అధ్యాయము మొదటి వచనం.
లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారులకు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఒప్పందము చేసినప్పుడు దురాశతో వస్తారండి. లేకపోతే నువ్వు వారితో వెళ్ళినప్పుడు, ఒప్పందం చేసుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏదో ఒక చెడు ఆలోచన కలిగి ఉంటారు. అందుకని అంటానండి, ఎవరు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో మనం ఎన్నడూ చెప్పలేము. నీ పక్కనే ఉండొచ్చు, వీడు చచ్చిపోతే బాగుంటది అని ఆలోచన కలిగి ఉంటారు. నీ పక్కనే మళ్ళీ కూర్చుంటారు కొంతమంది. అందుకనే ఎవరి మనసులో ఏమున్నదో నిజంగా నువ్వు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ చేతనే అది సాధ్యము. ఎప్పుడైతే నీ వివేచన ఆత్మను నువ్వు పొందుకుంటావో వారిలో ఉన్న విషయములు కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. కానీ యాకోబు అంత గొప్పవాడైనా కూడా వారు ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వారు, వారి మంచివారా, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఏమాత్రము చూడకుండా ఒప్పందము చేసుకున్నందుకు తగిన ఫలితము అనుభవించాడు. తన సొంత కుమార్తెని పాడైపోవటం చూశాడు. నిజంగా ఏ తండ్రికైనా నిజంగా ఒక బిడ్డ నిజంగా పాడైపోతే దాని జీవితము ఏ తండ్రి తట్టుకోలేడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు బహుశా కుటుంబాల్లోని కొంతమంది తండ్రులు తప్పు వారితోనే ఒప్పందము చేసుకున్నారు. దేవునితో కాకుండా ఒప్పందము చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారు, తాగుబోతులుగా మారిపోతున్నారు, వ్యభిచారం ఊబిలోకి వెళ్ళిపోతున్నారు, అప్పులు చేస్తున్నారు, గ్యాంబ్లింగ్ లోకి వెళ్ళిపోతున్నారు, అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇవన్నీ ఇంట్లో ఉన్న యజమాని తప్పుడు మనిషితో చేశాడు కాబట్టి దాని శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు అనుభవిస్తున్నారు. అందుకనే జాగ్రత్తగా ఉండే. ఇంటికి నువ్వు పెద్ద దిక్కై ఉంటే, ఇంటికి ఒకవేళ నీవే పెద్దవాడై ఉండి నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే పెద్ద దిక్కుగా నీవు చాలా జాగ్రత్తగా పడు. ఎందుకంటే నువ్వు స్నేహితులు నీ ఇంటికి తీసుకొస్తావు. వాడితో నీ స్నేహమైన ఒక ఒప్పందంలో దిగిపోతావు. వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడు కన్నంతా నీ చెల్లి మీద ఉండొచ్చు, నీ సహోదరి మీద ఉండొచ్చు. నువ్వు ఎవరిని ఇంటికి తీసుకొస్తున్నావు, ఎవరితో ఒప్పందము చేసుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండండి. అందుకనే సహజంగా తల్లిదండ్రులు భయపడతారు పిల్లల్ని బయటికి ఎవరైనా ఇంటికి వెళ్ళి పడుకోవడానికి పర్మిషన్ ఇవ్వరండి. బికాస్ వి నో వి కాంట్ ట్రస్ట్ ఎనీబడి. మనం ఎవరిని నమ్మలేము. తల్లిదండ్రులు అనుభవించారు కాబట్టి ఆ బాధ ఏంటో వారికి తెలుస్తారు. కానీ పిల్లల మాట అయినారే లేదు. ఈరోజు నైట్ అవుట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని. సరే, నీ ఫ్రెండ్ మంచోడైతే వారి ఇంట్లో ఉన్నవారు మంచోళ్ళ గ్యారంటీ అని ఏమున్నది? నువ్వు ఎవరితో ఒప్పందంలోకి వెళ్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అన్ని అవసరము. ఒక్క తొందరపాటు నిర్ణయము చూడండి ఎంత గొప్ప బాధని యాకోబు జీవితంలో కలిగించింది. ఒక్క తొందరపాటు ఒప్పందము తన కుమార్తె జీవితాన్ని పాడు చేసేసింది. జాగ్రత్తగా ఉండండి ప్రియ సహోదరులారా, సహోదరులారా. ఎవరితో స్నేహము చేస్తున్నారు, ఎవరితో ఒప్పందములు కుదుర్చుకుంటున్నారు, వారు ఏ పార్టీ వారై ఉన్నారు, దయచేసి జాగ్రత్త పడండి. చదువుదాం 3వ వచనం. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉన్నను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో, చూడండి ఎంత ప్రేమగా మాట్లాడారంట దీనాతోటి. మన ఇంట్లోకి వచ్చేస్తారండి. ఇంట్లోకి అనేకులు వస్తారు. అంకుల్స్ వస్తారు, ఆంటీస్ వస్తారు, బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. ఎవరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో మన బిడ్డల్ని చూసినప్పుడు మనం ఏ మాత్రమో చెప్పలేము. ఈ రోజు ఎంతమంది పిల్లలు లైంగికంగా వేధింపబడుతున్నారో తెలుసా కుటుంబాల్లోని? మీరు ఆశ్చర్యపోతారు సంఖ్య వింటే. ప్రతి 10 కుటుంబాల్లో 4 కుటుంబాల్లో జరుగుతున్నాయంట. 10 ఫ్యామిలీస్ లో 4 ఫ్యామిలీస్ లోని పిల్లల్ని లైంగికంగా వేధింపబడుతున్నారు.
అందుకనే జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. ఇంటిని కాపాడుకోండి జాగ్రత్తగా. దుష్టుడు నీ ఇంటిలోకి వస్తే దుష్టుడు ఏం చేస్తాడు? దొంగలిస్తాడు, పాడు చేస్తాడు, చంపి చేస్తాడు. అందుకని ఒప్పందం చేసుకున్నప్పుడు స్నేహితులతో కానీ, మీ ఉద్యోగంలో కానీ, ప్రతి విషయంలో కానీ, ఒకవేళ ప్రాపర్టీ కొంటున్నారంటే అరే చాలా జాగ్రత్తగా ఆ పేపర్స్ చదవండి. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి మీరు వెళ్తారండి, వాడికి అనవసరం, గవర్నమెంట్ కి డబ్బులు వస్తున్నాయి, వాడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాడు. నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది దొంగ ప్లాట్ అని తెలుసుకున్న తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే నీకు ఏ న్యాయమో, అది నీ తప్పు అంటాడు. నువ్వు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అది సరిదా కాదని నువ్వు తెలుసుకో, అది మా తప్పు కాదా అంటాడు. జాగ్రత్తగా ఉండమంటున్నాడమ్మా ఈ విషయంలో దేవుడు. ఇంగ్లీష్ లో మనం అంటాం, షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ యువర్ క్యారెక్టర్ అంట. నీ స్నేహితులు ఎవరో నాకు చూపించు, నువ్వు ఏ పార్టీ వాడివో నేను చెప్తాను, నీ క్యారెక్టర్ ఎలాంటిదో నేను చెప్తాను. సో నీవు ఎవరితో ఒప్పందము చేస్తే వాడు తప్పకుండా మంచివాడైతే నీకు మంచి జరుగుతుంది, చెడ్డదైతే అందులో నుండి బయటికి రావటము చాలా కష్టమవుతుంది. చదువుదాము. ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరుకునని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చే వరకు నేను షేకెము తండ్రి అయిన హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని ఎదుకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చి మరియు షేకెము, మీకు కటాక్షము నా మీద రానియడి, మీరేం అడుగుదురో అది ఇచ్చేదను, ఒలియు కట్నమును ఎంతైనను అడుగుడి. పాడు చేసిన తర్వాత ఎంత డబ్బులు ఇస్తే ఏమి లాభం? పాడైపోయిన తర్వాత నువ్వు ఎంత డబ్బులు ఫలితముగా తీసుకున్నా కూడా ఆ బిడ్డ జీవితం బాగుపడతారు. అందుకనే అంటానండి, డబ్బు ఏమాత్రము ఏ మేలు చెయ్యలేదండి, హాని తప్ప. కానీ ఈ రోజు మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామంటే డబ్బు కోసం కూతుర్ని అడ్డంగా పెట్టుకొని సంపాదించుకుంటున్నారు, బిడ్డల్ని అడ్డంగా పెట్టుకొని సంపాదించుకుంటున్నారు. వాస్తవాలు మనం తెలుసుకోవాలమ్మా. డబ్బు చాలా నీచమైనది, దాన్ని వెంబడిస్తే నిన్ను మోసమే చేస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ధన అపేక్ష సమస్త కీడుకి మూలము. జాగ్రత్తగా ఉండండి. డబ్బు వలన మీకు మేలు జరుగుతుంది అనుకొని ఎవరితోని మీరు ఒప్పందం చేసుకుంటే అది మీకు మోసమే. అందుకనే దేవునితో ఒప్పందం చేసుకోండి, దేవునికి వాగ్దానం చేయండి, దేవుడితో మాట్లాడండి. తండ్రి, నీవు నన్ను చంపినా నేను నిన్ను విడవను అన్నట్టు ఒక ఒప్పందం చేసుకోండి దేవుడితో. ఎందుకంటే తండ్రి, నేను మరణించిన నన్ను తిరిగి సమాధిలో నుండి లేవనెత్తగలుగుతావు కాబట్టి నీతోనే నేను ఒప్పందము చేసుకుంటాను ప్రభు. నన్ను సమాధానముగా జీవించగలుగులాగా నువ్వు చేయగలుగుతావు నాయన ప్రభు. నా శత్రువుల్ని మిత్రులుగా మార్చగలుగుతావు కాబట్టి అనేక మేలులు నీ వలనే నాకు కలుగుతాయి. కాబట్టి నేను ఏ మనిషితో నేను ఒప్పందము చేయను, నీతోనే నేను ఒప్పందము చేస్తున్నాను. I am getting into an agreement. ఈ బైబిల్లో ఉన్నదంతయు నేను యాక్సెప్ట్ చేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో నాయన తండ్రి ఈ కాంట్రాక్ట్ లోని నేను అంగీకరిస్తున్నాను. దీని ప్రకారం నేను జీవించులాగా నేను ఆశపడుతున్నాను అని ఒప్పందమును చేసుకో. ఒక్క కీడు పాడు చేసేవాడు కూడా నీ యొద్దకి రాడంటున్నాడు దేవునికి ఇస్తాను. సో మరి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు వస్తుందమ్మా, మీ సొంత గృహాలు మీరు కట్టుకుంటారు, లేకపోతే ప్లాట్స్ కొనుక్కుంటారు, లేకపోతే బిజినెస్ అగ్రిమెంట్స్ లోకి వెళ్తారు. జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మాట ఇస్తున్నాడు. బీ కేర్ఫుల్, డు నాట్ ట్రస్ట్ ఎనీ మ్యాన్ అదర్ దెన్ గాడ్. ఏ మనిషిని నమ్మకండి. బయటికి ఎంత గొప్పగా కనిపించినా కూడా నేను అదే అంటాను, డోంట్ ట్రస్ట్ ఈవెన్ మీ. సమ్టైమ్స్ ఈవెన్ ఐ మే ఫెయిల్ మై సెల్ఫ్, but trust God who will never fail. Trust God and not man. కొద్ది నిమిషాలు మంచి సలహా జోసెఫ్ బ్రదర్ మాకు ఇచ్చారు. వాక్యం అయిపోయిన తర్వాత ఒక 2-3 minutes
ప్రార్థనలో గడపడానికి అవకాశం, సమయము సంఘానికి ఇవ్వమని చాలా చక్కటి సలహా ఇచ్చారు. బ్రదర్, ఐ టేక్ యువర్ అడ్వైస్ అండ్ లెట్ us ఎవరితో మనం ఒప్పందంలో ఉన్నాము? నిజంగా ధనమైన సమస్తము, ధనము వల్లనే మాకు సమాధానము కలుగుతుంది, లేకపోతే దేని వల్ల సమాధానము కలుగుతుంది? మిమ్మల్ని నేను పరీక్షించుకోవడానికి మీరు ప్రార్థన చేసి, ఈ రోజు దేవుని చిత్తమైతే మీరు ఇక్కడే ఈ మందిరంలోని ఇక్కడే మీరు దేవునితో ఒప్పందము చేసుకొని బయటికి వెళ్ళండి. ఎన్నడూ మీ మీద కీడు చేసేవాడు నిలవడు. ఇక్కడ నుండి ఒప్పందముతో బయలుదేరుతాం. అందరం బయలుదేరడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారో చెప్పండి. దేవునికి స్తోత్రం. లెట్ us మేక్ an agreement with God. ఎందుకంటే దేవుడు మనల్ని మోసము చేయడు, మనకి హాని చేయడు, మేలే చేస్తాడు. కాబట్టి ఒప్పందం చేసుకొని ఈ రోజు బయలుదేరుతాం. 2-3 నిమిషాల్లో మీరు మౌనంగా ఇండివిజువల్ ప్రేయర్ చేసుకోండి. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రే అండ్ ఆస్క్ గాడ్, నాయనా ఈ రోజు నేను వేరే వాళ్ళతోని, నీతో కాకుండా దుష్టులతోనైనా తండ్రి, మోసగాళ్ళతోనైనా ప్రభు, చెడు వారితో నేను ఒప్పందాలు చేసుకొని స్నేహం చేసుకొని నాయనా నన్ను నేను మోసపరుచుకున్నాను, కానీ ఈ రోజు నీతో మాత్రమే నేను ఒప్పందం చేసుకుంటున్నాను అని ప్రార్థన చేసుకోండి. 2-3 నిమిషాలు. Yes, Lord Jesus.